ఈ రైతులు మొగల్కు ముఖమేసి పెట్టి చూసి ఇప్పుడు రైతే రైతులో పేద రైతు ధనిక రైతు ఏముండడు. రైతులంతా ఇంచుమించుగా గదే అప్పుల నుంచి ఈ 10 ఏళ్లలో రైస్ మిల్లర్ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకున్నాడు, గంజీలకించి అప్పులు తెచ్చుకున్నాడు బంద్ చేసిరు. అంతకుముందు ప్రతి పంటకు వరి పంట పెడితే రైస్ మిల్లర్ సేట్ దగ్గర పోయి తెచ్చుకోవాలి, గంజీల పసుపు సేట్ దగ్గర తీసుకురచ్చుకోవాలి. కేసీఆర్ గారు కూడా రైతే అని అంటారు కదా, మరి ఆయన పొద్దున్న లేస్తే నాగులు దున్నుతాడా? ఎన్ని ఎకరాలు దున్నుతాడు కేసీఆర్ గారు? దున్నే రైతులు వ్యవసాయం అంతా కార్పొరేట్. ఇప్పుడు వ్యవసాయం అంతా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చాడు ఆటోమేటిక్. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అధికార పక్షాన్ని విమర్శించాలని కాకుండా వాస్తవాలు మాట్లాడుతుంటే ఇప్పుడు మేమేమంటామంటే దున్నేటోళ్ళు మేమేమంటున్నామంటే 24 గంటలు కరెంట్ ఇచ్చే, 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చే, 3,700 రూపాయలు ఇస్తే పొలం వేసిపోతురు, 5,000 రూపాయలు ఇస్తే పొలం కోసిపోతురు, 18,000 రూపాయలు ఇస్తే పసుపు దవ్విపోతురు ఎకరానికి. గవర్నమెంట్ పెట్టుబడి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, సాగునీరు ఇస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది. రైతులు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. ఇప్పుడు కరువు వచ్చింది కదా, నీళ్లు తగ్గిపోయినాయి. బోర్లలో కిందికి సముద్రంలోకి నీళ్లు ఇడిసబెట్టారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమని చెప్తే ఉన్న 5 TMC కిందికి పోసారు. ఏదో 2 పిల్లర్లు పాడైపోతే దాని గురించి పెద్ద చర్చ. 1440 కిలోమీటర్లు అది కానీ, హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, 15 బ్యారేజీలు కానీ, డ్యాములు కానీ, ఇవన్నీ లెక్కలకు తీసుకురాలే. ఓన్లీ కేవలం ఏంటంటే 2 పిల్లర్లు పాడైనాయి, దాని మీద మాట్లాడడం, అవినీతి అని బదనాం చేయడం. ఒక మనిషికి వెన్నుముక్క ఎంత ఇంపార్టెంటో మేడిగడ్డ కూడా 2-3 పిల్లర్లు అంత ఇంపార్టెంట్. మీరు ఏమంటారు అంటే, మీరు అన్నది ఎట్లుందంటే ఉపేందర్ గారు, మా ఇల్లుంది, ఇల్లు ఎలుకలు వచ్చినాయి, ఎలుకల బాధకు మనలాంటి ఇల్లు కాలబెట్టుకున్నాడట రేవంత్ రెడ్డి, నీలాంటోడు నాలాంటోడు. ఎలుకల బాధకి ఎలుకలు ఉంటే ఎలుకలకు మందు పెట్టి తీసి చంపేయాలి కానీ ఎలుకలు అని చెప్పి ఇల్లు కాలబెట్టుకుంటే ఇల్లంతా కాలిపోదా? గుడిసెలో ఎలుకలు రావాలంటే రావచ్చు కానీ ఇంత అందమైన ఇల్లు, ఇంత నీట్ గా ఉన్న ఇల్లు ఎలుకలు పిల్లులు రావద్దు కదా. ఎలుకలు వస్తాయి, పిల్లులు వస్తాయి, కుక్కలు వస్తాయి, వీటికి ఇది అది జాగా ఉండదు. పిల్లికి ఎలుకకు గుడిసె ఇల్లు అని తెలియదు. సారీ. కాబట్టి నేను ఏమంటానంటే 2 పిల్లర్లు ఉన్నాయని చెప్పి మొత్తం కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలేస్తా, నీళ్ళని ఎత్తిపోసుకోలేం, మేము ఆగమైపోతే తప్పది అన్న. మీరు పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్లుగా ఎండాకాలం రాలేదా అన్న? కరువు కాటకాలు రాలేదా? అప్పుడు రాని కరువు కాటకాలు రాగానే పొలాలు ఎండిపోయినట్టు, ఒకటే పొలంలో 4 బోర్లు ఉన్నట్టు కేసీఆర్ గారు వెళ్ళినట్టు ఎందుకు ఈ రకంగా? మన ఇద్దరం పోదాం, మీ ఊరికే పోదాం, మీ నాయనకే అడుగుదాం, అమ్మకే అడుగుదాం. బోర్లో నీళ్లు తగ్గలేవంటే నువ్వు ఏది చెప్తాది? ఎండాకాలం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో అది కరువు కాదు నేను చెప్పేది. కొన్ని అట్లుంటాయి, కొన్ని దినాలు ఉంటాయి, పీడ దినాలు ఉంటాయి. ఇప్పుడు పీడ దినాలు వచ్చి అవును మా కాలంలో ఏందో అదృష్టం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదృష్టం కావచ్చు, కాలం ఫుల్ అయింది, ఫుల్ గా వాటర్. ఎండాకాలంలో గూండ్ల చెరువు అని అలలు వెళ్తుండే. ఎండాకాలంలో మా ఆర్మూరులో చెప్తా ఉన్నాం, మొత్తం చెరువులు 20-45 వేల చెరువులు ఎక్కడి నుంచి చూసినా ఫుల్. మేము చాలాసార్లు ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో వెళ్ళేది పర్యటన. ఎక్కడ చూసినా ప్రతి చెరువులో నీళ్ళేనండి. ఏ చెరువులో నీళ్లు 10 సంవత్సరాలు నీళ్లు. ఇవాళ చెరువులన్నీ ఎండిపోయినాయి, బోర్ల వాటర్ తాగునీళ్ళు లేవండి, బిందెలతో కటకట కొనసాగుతా ఉంది. ఏది కాంగ్రెస్ పార్టీ వచ్చిన 120 రోజులనే మీకు అబ్జర్వ్ అయిందా? ఇప్పుడే కదా మేము పేపర్లు చూపియాను, టీవీలో చూపించమంటే చూపిస్తా, పేపర్లు చూపించమంటే చూపిస్తా. నీళ్ళ ప్రాబ్లం ఉంది, సాగునీరు ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, మోటార్లు కాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతా ఉన్నాయి, వైర్లల్లే దుకాణాలు వచ్చినాయి, బోర్ బండ్లు ఊర్లలో తిరుగుతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, 20 లక్షల ఎకరాలు ఎండిపోతా ఉన్నాయి. మా ఆర్మూరు ప్రాంతంలో, నిజామాబాద్లో అత్యధికంగా, అక్కడ సిరికొండ, భీమ్గల్ ప్రాంతంలో, బాల్కొండ నియోజకవర్గంలో, ఆర్మూర్ రూరల్ నియోజకవర్గంలో, ఆర్మూర్లో, నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఇది వాస్తవం. నేనేదో అబద్ధం చెప్తే మీరు రేపు సిగ్నేచర్ టీవీ పోయి చూస్తే తెలుస్తుంది. కాబట్టి నేను దయచేసి మేము ఏమంటున్నాం అంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా మేము లంకె బుందేలు ఉన్నాయనుకున్నాం, మేము అప్పులప్పాలైంది. అప్పులప్పాలు ఎందుకు అయిందండి? ఎవరికి ఇచ్చాం పైసలు? 85,000 కోట్లు రైతులకే ఇచ్చాం. వడ్ల కొనుగోలుకు 75,000 కోట్లు పెట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు పెట్టాం. మిషన్ భగీరథకు 40,000 కోట్లు పెట్టాం. ఎవరికైనా కేసీఆర్ ఇంట్లోకి వచ్చిందా మిషన్ భగీరథ నీళ్లు? నా ఇంట్లోకి వచ్చినాయా? ఈ కెమెరామన్ ఇంటికి రాలేదు, నీ ఇంటికి రాలేదు. 1,56,672 కిలోమీటర్లు ప్రపంచాన్ని 3 సార్లు తిరిగేసేంత పైప్ లైన్ వేసి నీళ్లు ఇచ్చినాం. ఫ్లోరైడ్ను పోగొట్టినాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేసాం.
ఫ్లోరైడ్ మహమ్మారి తరిమి కొట్టినాం. ఇవన్నీ చేస్తేనే డబ్బులు అయినాయి కదా. డబ్బులు అనేది ఇవన్నీ చేసినందుకే మిమ్మల్ని ఏ రాష్ట్రంలో అదే కదా, ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఉండవు. ఉపేందర్ భాయ్ ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇట్లా సంచులు పట్టుకొని కూర్చోరు. సంపద సృష్టించాలి, రాబడి సృష్టించాలి, ఆ అట్మాస్ఫియర్ చేయాలి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఇలా చూడండి రోజు మర్డర్లు వేసి వీడియోలు అలా పెడుతురు. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇట్లా మర్డర్లు వేసి వీడియోలు పెట్టిర్రా? ఇన్స్టాగ్రామ్ లో పెట్టిర్రా? జీవన్ రెడ్డి గారే మర్డర్ల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఏం లేదు. ఇప్పుడు బదనాం అదే కర్రు కాల్చి మనం ఏమంటారు బట్ట కాల్చి మీద వేయడం. నేను చెప్తా ఉన్నా ఇలా రాష్ట్రంలో ఎటు చూసినా కంట్రోల్ ఎక్కడ చూసినా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో 5,000, 2,000, 3,000 ఓట్ల మెజార్టీతో కాకుండా దగ్గర 40 నుంచి 50,000 ఓట్ల అధిక తేడాతోని ఎమ్మెల్యేలు గెలిచిరు కదా. అంటే ఈ రకంగా చూసుకుంటే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో గెలిచిన 30,000 ఓట్లతో గెలిచిన గెలిపే. దాని ఏంది ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? మెజార్టీస్ లా అన్నాం. ఒక్క ఓటైనా మెజార్టీ. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మాకు కాంగ్రెస్ పార్టీకి 1.8 మాత్రమే తేడా. మాకు తేడా లేదు ఎక్కువ. 15 సీట్లు 3,000 ఓట్లతో 3,000 ఓట్లే. ఆలే వెంకటేశ్వర్ గారు దేవరగద్ర 3,000 ఓట్లే. బోధనలో షకీల్ గారు 3,500 ఓట్లే. ఇట్లా ఉదాహరణలు తీసుకుంటే మహబూబ్నగర్లో మర్రి జనార్దన్ రెడ్డి గారు 3,500 ఓట్లతోనే.